ముఖ్యంగా బోధించినది తోటి మానవులకు సేవ చేయండి. ఒకసారి ఒక అతను చనిపోయాడు, పైకి వెళ్ళాక వెళ్ళినప్పుడు యేసు ప్రభు పలకరించాడు, నువ్వు నా దగ్గరికి చేరడానికి కారణం నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చితివి అన్నారు. నాకు చలి వేసినప్పుడు దుప్పటి ఇచ్చితివి, నాకు దాహం వేసినప్పుడు మంచి నీళ్ళని ఇచ్చితివి అన్నారు. అయ్యో, నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు స్వామి, నేను ఎప్పుడు మీకు మంచినీళ్ళు ఇవ్వలేదే, నేను ఎప్పుడు మీకు ఆహారం పెట్టలేదే, నేను ఎప్పుడు మీకు దుస్తులు ఇవ్వలేదే, మీరు ఎట్లా అంటున్నారు ఏమిటి అన్నారు. అంటే వేసుకుని చెప్పాడు, నువ్వు ఆ దుప్పటి శీతాకాలంలో రోడ్డు మీద పడుకున్నటువంటి వ్యక్తికి దుప్పటి కప్పింది, అది నాకు కప్పినట్టే అన్నారు. ఆకలి కొని అలవాటిస్తున్న అతనికి ఆహారం పెట్టింది, అది నాకు ఇచ్చినట్లే. అలాగే దప్పిక కొన్న అతనికి మంచి నీళ్ళు ఇచ్చింది, అది నాకు ఇచ్చింది. కాబట్టి తోటి మానవులకి సేవ చేస్తే అది భగవంతుడికి చేసినట్లే అనేటువంటి సందేశాన్ని యేసు ప్రభువు అందించారు. స్వామి కూడా చెప్పేది అదే, సేవ చేయండి, ప్రేమతో సేవ చేయండి. సో లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని స్వామి చెప్పేటువంటిది. కాబట్టి పిల్లలకి చిన్నతనం నుంచే ఆ సేవా దృక్పథం, ప్రేమ దృక్పథాన్ని అలవాటు చేయడమే